హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జూనియర్ ఎన్టీఆర్ గారిది ఒక ప్రముఖ పాత్ర అని చెప్పాలి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు స్టార్ట్ అయిన కాడి నుంచి ఒక పేరైతే కనుక ఎవరిదో కాదు, జూనియర్ ఎన్టీఆర్ గారి పేరైతే కనుక ప్రతి పార్టీ ప్రస్తావించడం జరిగిందండి. అసలు ఆయన ప్రమేయమే లేకుండా కొన్ని వందల వీడియోలు వచ్చి ఉంటాయి. ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ గారు తెలుగుదేశం తరపున పోటీ చేస్తున్నారు, లేదా తెలుగుదేశం తరపున ప్రచారం చేస్తున్నారు, కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కూడా తిరుగుతారు, ప్రచారం చేస్తారు, వాళ్ళలాగా ఏలాగా చాలా రకాలైన వార్తలు మాత్రం జూనియర్ ఎన్టీఆర్ గారి మీద ఎప్పుడు వస్తూనే ఉంటాయి. సందర్భమో అసందర్భమో తెలియదు. పార్టీ ఏదైనా కానీ అక్కడ నిలబడి మాట్లాడే ప్రజాప్రతినిధి ఎవరైనా కానీ జనాల్లో మాత్రం జూనియర్ ఎన్టీఆర్ బ్యానర్ అనేది కనబడుతూ ఉంటుంది. జూనియర్ ఎన్టీఆర్ ప్లకార్డులు అయితే కనబడతాయి, జూనియర్ ఎన్టీఆర్ ఫోటో అయితే కానీ కనబడుతుంది. ఏంటో తెలియదు మరి. కాబట్టి తెలుగుదేశం మీటింగ్ జరిగిన ప్రతి చోట కూడా జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్లెక్సీలు కానీ ప్లకార్డులు కానీ ఫోటోలు కానీ కనపడటం అనేది సహజమైపోయింది. కాబట్టి అలాంటి జూనియర్ ఎన్టీఆర్ గారు టీడీపీకి ప్రచారం చేయలేదు, నారా చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడలేదు, దేని గురించి ప్రచారం లేదు. తనదైన శైలిలో తను మాత్రం తన సినిమాలు తను మాత్రం అన్నాడు. అలాంటి వ్యక్తికి కూడా ఎంత దారుణంగా అంటే ఒక ఎలక్షన్ జరిగిన నాళ్ళు కూడా జూనియర్ ఎన్టీఆర్ గారి గురించి ప్రముఖ పత్రికలు అలాగే పెద్ద పెద్ద ఛానల్స్తో సహా మాట్లాడటమే జరిగింది. కాబట్టి ఎలాంటి జూనియర్ ఎన్టీఆర్ గారి గురించి ఇప్పుడు మనం ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చిందంటే కనుక మర్చిపోద్దు, వీడియోలోకి వెళ్ళే ముందు నాది రిక్వెస్ట్ ఉంది, లైక్ చేయండి. లైక్ చేసి అలాగే మా కొత్త వాళ్ళైతే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయం జూనియర్ ఎన్టీఆర్ గారి మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియోకి వెళ్ళిపోతాను. ఒక భూ వివాదం ఉందండి. ఆ భూమి వివాదం వల్ల హైకోర్టుకి జూనియర్ ఎన్టీఆర్ గారు వెళ్ళడం జరిగింది. ఏంటంటే లక్ష్మి అనే ఒక మహిళ దగ్గర జూబ్లీ హిల్స్లో ఒక ప్లాట్ కొన్నాడు ఆయన. ఆ ప్లాట్ కొన్న తర్వాత అసలు చిక్కంతా వచ్చి పడింది. ఏంటంటే కనుక ఆ ప్లాట్ కొన్న తర్వాత దాని మీద చాలా ఆల్రెడీ మేము లోన్లు ఇచ్చామని చెప్పేసి బ్యాంకు వాళ్ళు జూనియర్ ఎన్టీఆర్ గారు సంప్రదిస్తే మీరు లోన్లు ఇవ్వడం ఏంటయ్యా, ఆల్రెడీ అది నేను కొనుక్కున్న ప్లాటు అని ఆయన అంటాం. తర్వాత చాలా డిస్కషన్ జరగడం తర్వాత కొంతకాలం తర్వాత అంటే 2003లో ఎప్పుడో అది ప్లాట్ కొన్నారు. 2019లో పోలీసుల దగ్గరికి వెళ్ళి కేసు పెట్టడం జరిగింది. బ్యాంక్ వాళ్ళ మీదే, బ్యాంక్ మేనేజర్ల మీదే జూనియర్ ఎన్టీఆర్ గారు కేసు పెట్టడం జరిగింది. నా ప్లాట్ అయితే వాళ్ళు ఇష్టారాజ్యంగా మాట్లాడతానని కేసు పెడితే అది అలా ఇలా తిరిగి ఇది ఇంచుమించుగా ఇప్పుడు హైకోర్టు దాకా వెళ్ళింది అనమాట. కాబట్టి ఏం జరిగిందంటే కనుక లక్ష్మి అనే మహిళ జూనియర్ ఎన్టీఆర్ గారికి ఆ ఫ్లాట్ అమ్మక ముందే జూబ్లీ హిల్స్లో ఆ ఫ్లాట్ అమ్మక ముందే ఆ ఫ్లాట్ మీద కొన్ని బ్యాంకులు అయితే కనుక లోన్లు తీసుకుంది. ఆవిడ ఆల్రెడీ లోన్లు తీసుకుని అప్పు తీసుకుని వాటన్నింటిని దాచిపెట్టి జూనియర్ ఎన్టీఆర్ గారికి ఆ ప్లాట్ అమ్మేసింది ఆవిడ. ఆ ప్లాట్ అమ్మేస్తే ఈ విషయం తెలియని జూనియర్ ఎన్టీఆర్ గారు ఆ ప్లాట్ కొనుక్కోవడం జరిగింది. కొనుక్కున్న తర్వాత బ్యాంక్ వాళ్ళు రావడంతో అదేంటిది నేను కావాలని నేను కరెక్ట్గానే కొనుక్కున్నాను కదా, నేను అన్ని రకాలుగా అన్ని చెక్ చేసిన కొన్నాను, నాకు సంబంధం లేదు అని ఆయన పోలీసులను ఆశ్రయించి కేసు పెట్టడం జరిగింది. ఆ కేసు కాస్త మొత్తానికి ఎలాగైతేనండి చిలికి గాలివారైంది ఈ వ్యవహారం. తర్వాత అనుకోకుండా ఏదైతే డిఎండి ఉందో దానిలో కూడా వ్యతిరేకంగా జూనియర్ ఎన్టీఆర్ గారికి రావడంతో ఇప్పుడు ఆయన హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. పలానా వ్యక్తి దగ్గర పలానా ప్లాట్ నేను కొనుక్కున్నాను, దాని గురించి ఇది డిస్కషన్. కాబట్టి దీన్ని మొత్తం హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. ఏదైతేనే ఎన్నికలు ఉన్నా సరే ఎన్నికలు లేకపోయినా సరే, పార్టీ ఉన్నా సరే పార్టీలో లేకపోయినా సరే జూనియర్ ఎన్టీఆర్ గారు మాత్రం ఎప్పుడు మీడియాలో ఉంటారండి. అందులో ఎలాంటి డౌట్ లేదు. కాబట్టి ఇప్పుడు ఎక్కువగా ఈరోజు ట్రెండ్ అవుతున్న వార్త అది మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేశాను. చూస్తున్న మీరు అందరూ కూడా మన ఛానల్ని మన వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.